హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. కొట్టడం ఆయన మాట్లాడేదాన్ని అంటే గృహ హింస సంథింగ్ అంటే ఇప్పుడు దాంట్లో మేల్ కు ఫీమేల్ కి ఏమేమి రైట్స్ ఉంటాయి మేడం అసలు? డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం ఉమెన్ కి ఏంటంటే కొట్టడాలు, ఈ హరాస్మెంట్ ఇలాంటివి చేసి ఇది స్పెషల్ యాక్ట్. డిబిసి అనేది స్పెషల్ యాక్ట్ ఏంటంటే ఇమీడియట్ గా ఉంటుంది, ఏదైనా స్పీడీ డిస్పోజల్ ఉంటుంది. సో ఇందులో షేర్డ్ హౌస్ హోల్డ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇప్పుడు డిబిసి వేస్తారు. క్రూయల్టీ అంటే కొడితే తిడితేనే క్రూయల్టీ కాదు, ఇండైరెక్ట్ గా మాట్లాడడం, ఎమోషనల్ గా అతను ఇంపాక్ట్ అయ్యేలాగా, అతను హర్ట్ అయ్యేలాగా చేసేది కూడా క్రూయల్టీ కిందకే వస్తుంది. చాలా మందికి తెలియదు, నన్ను కొట్టలేదు, నన్ను ఏమనలేదు, సో ఫైన్ అని భరిస్తారు. బట్ మాటలు అనటం కూడా క్రూయల్టీని అట్రాక్ట్ చేస్తుంది. సో ఇందులో షేడ్ హౌస్ హోల్డ్ ఏంటంటే హస్బెండ్ సైడ్ సిస్టర్స్ ఉంటారు కదా, సిస్టర్ ఇన్ లాస్ వీళ్ళంతా. సో ఇక్కడ షేడ్ హౌస్ హోల్డ్ అంటే ఒక హౌస్ కిందే ఉండి అది ఆ డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఇఫ్ దట్ టేక్స్ ప్లేస్ యాక్షన్ తీసుకుంటారు. కానీ ఆ షేడ్ హౌస్ హోల్డ్ లేకపోయినా కూడా వాళ్ళని వేస్తారు, కంప్లైంట్స్ ఇంక్లూడ్ చేస్తారు. సో వాట్ ఐ ఫీల్ ఇస్ వదినాలని వాళ్ళని ఎందుకు డ్రాగ్ చేయడం అని నాకు అనిపించింది కొన్ని సినారియోస్ లో నాకేమనిపించింది అంటే వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ తమ్ముడు భార్య, అన్న భార్య, కొంచెం మదర్ సిస్టర్స్ గ్యాంగ్ అప్ అయిపోయి కొంచెం తను టార్గెట్ చేయడం, అలాంటి బిహేవియర్. ఇట్స్ హై టైమ్ అలా చేయడం ఆపి ఒక అమ్మాయి అంత వదిలేసి ఇంటికి వస్తున్నప్పుడు ఆ వెల్కమింగ్ గా ఏ అమ్మాయి అయినా మ్యారేజ్ కాగానే ఫస్ట్ అడ్జస్ట్ అవ్వాలన్న మైండ్ సెట్ తోనే వస్తుంది. ఆ ఫ్యాక్ట్స్ అంటే అక్కడ సరౌండింగ్స్ సిచ్యువేషన్స్ బట్టి మారిపోతారు. కొందరు చాలా క్రూయల్ గా మారుతారు, మొండిగా వినరు. సో అలా అవ్వటానికి కూడా కారణాలు ఉంటాయి. మేబీ వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలన్న మైండ్ సెట్ తో వచ్చినప్పటికీ యాక్సెప్టెన్స్ ఉండదు అత్తగారింట్లో. సో వాళ్ళు వీళ్ళు అంటారు కదా, యాక్సెప్ట్ చెయ్యరు. నువ్వు సెపరేట్, మేము సెపరేట్, నువ్వు వేరే ఫ్యామిలీ నుంచి వచ్చావు అని ఆ డిఫరెన్షియేషన్ అనేది ఉంది. సో అలా చూపెట్టకుండా ఓపెన్ గా ఉంటే, ఓపెన్ గా యాక్సెప్టెన్స్ తో ఉంటే, వెల్కమింగ్ గా ఉంటే చాలా వరకు క్లాషెస్, గొడవలు, కేసులకు దూరంగా ఉండొచ్చు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అంటే వేరే ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా వీళ్ళ ఫ్యామిలీలోకి వచ్చినాయి కదా అది. సో ఇంకా మీ ఫ్యామిలీ ఇది కూడా. సో యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి. యాక్సెప్ట్ చేయకుండా హరాస్ చేయడం, ఒక 2-3 మాటలన్నా తన మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది, అదే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఓల్డ్ ఏజ్ కి రాగానే అప్పుడు చూపిస్తారు చాలా మంది. ఇప్పుడు నువ్వు ఏజ్ లో ఉన్నప్పుడు నన్ను ఇంత టార్చర్ చేశాను, ముసలిగాక నేను ఎందుకు చూడాలి అన్న మైండ్ సెట్ కి వచ్చేస్తారు. సో అది నేను రెసిప్రొకేట్ చేయండి, మంచిగా ఉంటే మంచిగా ఉండండి, యాక్సెప్ట్ చేయండి, ఛాన్స్ ఇవ్వండి. అత్త మామలు కూడా అందరూ ఒకేలాగా ఉండరు, మంచి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని కూడా ఎందుకు ఇబ్బంది పెట్టడం. కొంచెం అండర్స్టాండింగ్ ఈజ్ ఆల్ దే నీడ్. అంటే డివోర్స్ గురించి మాట్లాడితే కొందరు అందరి గురించి కాదు, కొందరు వైఫ్స్ హెరాస్ అంటే టార్చర్ చేయడం అట్లా చేస్తారు మేడం. మేల్స్ ని, హస్బెండ్స్ ని చేస్తారు. వాళ్ళు ఒకవేళ డివోర్స్ కి వెళ్ళాలనుకుంటే మ్యూచువల్ ఆమె కూడా యాక్సెప్ట్ చేస్తేనే వస్తాయా, లేకపోతే వెళ్ళొచ్చా? ఎట్లా డివోర్స్ కి రాదండి, టైం పడుతుంది. మ్యూచువల్ అయితే త్వరగా వస్తుంది, బట్ ఒక్కరే డివోర్స్ కేసినప్పుడు ఇంకొకరు యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి. టైం టేకింగ్ ప్రాసెస్. మెయింటెనెన్స్ చేస్తారు, డివిసి చేస్తారు. సో ఇంకా అబ్బాయిలు బలవుతారు ఇలాంటి సిచ్యుయేషన్ లో. నేను చూసిన కేసెస్ లో కొందరు మెన్ ఎలా ఉన్నారంటే చాలా సిన్సియర్, చాలా కామ్, అక్కడ ఇష్యూనే ఉండదు. కానీ వైఫ్ అడ్జస్ట్ అవడానికి రెడీగా ఉండదు. ఇంకా తుమ్మిన ప్రాబ్లమ్, తగ్గిన ప్రాబ్లం అన్న మైండ్ సెట్ లో ఉంటారు కొందరు లేడీస్, కొందరు ఉమెన్. నేను అందరిని అనట్లేదు, కొన్ని సినారియోస్ నేను చూసాను. అబ్బాయిలు అంత అడ్జస్ట్ 100% ఇస్తున్నప్పుడు కొన్ని దగ్గర అడ్జస్ట్ అవ్వడానికి ఏంటి ప్రాబ్లం? సో అబ్బాయిలు సఫర్ అవుతున్నారు పాపం. వాళ్ళు ఏం చేయకపోయినా కోర్టుల చుట్టూ, అడ్వకేట్ల చుట్టూ, కొందరు అయితే ఏడ్చేస్తారు మాట్లాడుతూ, కేసెస్ చెప్తూ, నా వైఫ్ కావాలి మేడం నాకు అని చెప్పి. కొన్ని కేసెస్ లో అయితే వైఫ్ వదిలేసింది, అమ్మగారి ఇంటికని వెళ్ళిపోయింది. 10 రోజుల తర్వాత ఇంటికి వస్తున్నాను అంటే అత్తగారింటికి వెళ్తున్నాను అని చెప్పింది. వెళ్ళిపోయి వేరే అతన్ని పెళ్లి చేసేసుకుంది. హస్బెండ్ కి కాల్ చేసి నేను ఇంకా రాను, నేను వేరే పెళ్లి చేసుకున్నాను వదిలే అని చెప్పి కాల్ చేసింది. హస్బెండ్ ఏమన్నారు తెలుసా,
మేడం నేను నా వైఫ్ ని ప్రేమిస్తున్నాను మేడం, నాకు నేను అన్నాను మీకు ఎందుకండి వెళ్ళిపోయింది కదా ఇంకా డివోర్స్ కి అప్లై చేయండి అని అన్నాను. లేదు మేడం నాకు నా వైఫ్ కావాలి. సో ఇలా కూడా ఉన్నారు. సో గుడ్డిగా ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరిని జనరలైజ్ చేయలేము, అందరు అబ్బాయిలు ఇంతే అందరు అమ్మాయిలు ఇంతే అని. సో ఐ అండర్స్టాండ్ దట్ చట్టంలో అబ్బాయిలకు కొంచెం తక్కువ న్యాయం జరుగుతుంది, బట్ తరతరాలుగా చూసుకుంటే అమ్మాయిలకు ఎక్కువ అన్యాయం జరిగింది కాబట్టి అది కంపెన్సేట్ చేయడానికి ఉన్న లాస్ ఇది. సో దీని వల్ల కొందరు అమ్మాయిలు మిస్యూజ్ చేసిన నిజంగా జెన్యూన్ కేసెస్ అయితే ఉన్నాయి కదా. సో జెన్యూన్ గా ఉన్న కేసెస్ కూడా ఉన్నాయి కదా. సో ఏదో ఒక 10% అమ్మాయిలు మిస్యూజ్ చేస్తున్నారని మిగిలిన 90% వాళ్ళకి అన్యాయం చేయాలి. సో ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి మేడం. అంటే రీసెంట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంటాడు, ఆయన జాబ్ పోలీస్ కానిస్టేబుల్ కి సెలెక్ట్ అయ్యారు. తర్వాత పొలం దగ్గర సంథింగ్ ఇన్సిడెంట్ అయ్యి తిట్టాడు. జనరల్గా గొడవ తర్వాత ఏమైనా మాట వచ్చి కేసు పెట్టాడు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇట్లా నన్ను అన్నాడు అని చెప్పి కేసు పెట్టింది. ఆయన జాబ్ పోయింది, జాబ్ రాలేదు, ఇంకా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే మేడం కేసు ఉంది ఆల్రెడీ పోయింది. అవి ఎక్కువ అవుతున్నాయి మేడం. వాటి గురించి ఎట్లుంది మేడం లాలో అసలు ఇంకేమైనా చేంజెస్ జరగాలి అసలు ఏంటి మేడం? సో కొన్నిసార్లు గవర్నమెంట్ పోస్టింగ్స్ ఎలా ఉంటాయంటే సబ్జెక్ట్ టు ఫైనల్ డిగ్రీ ఆర్ ఆర్డర్ జడ్జిమెంట్ బట్టి ఉంటుంది. సో మీరు అక్విటల్ కన్విక్ట్ అనే మ్యాటర్ అవుతుంది క్రిమినల్ కేసెస్ లో. సో మీరు గనక కన్విక్ట్ అయితే వెంటనే ఇమీడియట్లీ రిమూవల్ ఉంటుంది. అక్విటల్ అయితే ఫైన్ జాబ్ కంటిన్యూ అవ్వచ్చు, ఆ కండిషన్ కూడా జాబ్స్ ఇస్తారు. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ ఎలా అయ్యాయంటే అక్కడ అంత ఏం ఉండదు, కానీ ఈ కులం పేరుతో తిట్టడాలు కొన్ని ప్లేసెస్ లో కామన్. ఇది కొందరు జెన్యూన్ గా హర్ట్ అయ్యి ఫీలింగ్స్ హర్ట్ అయ్యి కంప్లైంట్ చేస్తారు, కానీ కొందరు మానిటరీ సెటిల్మెంట్ కోసం కూడా చేస్తారు. అంటే మానిటరీ సెటిల్మెంట్ అంటే కేసు వేస్తారు, మేము ఇంత డబ్బులు ఇస్తాం కేసు అనేది తీసుకో. సో ఒక అతను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వేసాడు క్లయింట్ మీద. హిస్టరీ చూస్తే అది 6వ కేసు అతను వేసింది. అదే పనిగా పెట్టుకున్నాడు. ఇక ఏమన్నా అంటే కథం ఇంకా అట్రాసిటీ. సో అది మిస్యూజ్ చేస్తున్నారు. బికాస్ నా ఒపీనియన్ ఏంటంటే ఇలా చేయడం వల్ల జెన్యూన్ గా ఎవరైతే డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఇంపాక్ట్ పడుతుంది కదా. అరే వీళ్ళు ఉట్టిగానే వేస్తారు ఎస్సీ యాక్ట్ వేసేస్తారు అట్రాసిటీస్ అని చెప్పి. కోర్టు కూడా ఏంటంటే ఇది ఇమ్మీడియట్ గా, ఇది కూడా స్పెషల్ యాక్టే కదా ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ యాక్ట్. సో ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు. సో కొంచెం అమాయకులు కూడా ఇందులో ఎఫెక్ట్ అవుతున్నారు అలా వేయడం వల్ల. సో మిస్యూజ్ అనేది జరుగుతుంది. 100% నేను చెప్పలేను, బట్ సమ్వేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్.